అన్నారు కాబట్టి దానికి ఇప్పుడున్న ప్రెసెంట్ కాంటెక్స్ట్, ప్రెసెంట్ సెనేరియో అని కనుక మిక్స్ చేస్తే, ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలు బాగా డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బడ్జెట్స్, అంటే మంచి రిసెప్షన్ ఉన్న హీరోలు చేసిన సినిమాలు కూడా చాలా వరస్ట్ ఫ్లాప్స్ అవుతున్నాయి. మీరు గమనించారో లేదు? I wouldn't say ఈ మధ్యలో నేను చెప్పను. I think it happens many, I mean all the time it happens and expected films ఫెయిల్ అవడానికి. ఈ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్ద సినిమాలు అంటే బిగ్ బడ్జెట్, మీరు 100 కోట్లు 90 కోట్లు అని చెప్తారు చూడండి, they're much more difficult for anybody to understand ఎలా తయారవుతున్నాయి. ఎందుకంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్, ఇక్కడ సీజీ వస్తుంది, అక్కడ ఇది వస్తుంది అని ఎవరికి ఆడి ఏదేదో ఊహించుకుంటారు. అది మొత్తం అయ్యి ఫైనల్ చూసినంత వరకు ఎవరికి తెలియదు, ఇంపాసిబుల్. ఎగ్జాక్ట్లీ. డైరెక్టర్ కూడా తెలియదు, ఎందుకు తెలియదు అంటే డైరెక్టర్ కూడా సీన్ కన్సీవ్ చేసినప్పుడే తను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయాడు. దాని తర్వాత సీన్ తీస్తున్నప్పుడు యాక్టర్ బలి చేసాడని చప్పట్లు కొట్టేసి ఒకరినొకరు భుజాలు జరిగి ఉంటారు, అది కూడా ఎక్సైట్ అయ్యాడు. అది థియేటర్లో పండదు. ఎందుకు పండదు అంటే అదే అని చెప్తున్నా, ఇతను అనుకున్నప్పుడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మణిరత్నం రావణ్ అని సినిమా తీశారు. దాంట్లో ఈ క్యారెక్టరు, అంటే నేను హిందీ సినిమా చెప్తున్నా, అది తెలుగులో ఎవరు చేశారు గుర్తులేదు, అభిషేక్ బచ్చన్ ఎలా అంటూ ఉంటాడు. అది థియేటర్లో చూస్తూ ఉంటే ఎందుకు తలుపుతాడు అని ఎవరు కాదు, అందరూ మొహమ్మలు చూసుకుంటారు థియేటర్లో అది చేసినప్పుడు. అలా నేను బయటకు వచ్చి అభిషేక్ని ఫోన్ చేసి అడిగాను, ఏంటి అభిషేక్, వైర్ ఈస్ షేకింగ్ యువర్ హెడ్ అంటే, మణిరత్నం అభిషేక్ ఆఫీస్లో డిస్కషన్ చేస్తున్నప్పుడు రావణాసుడికి 10 తలలు ఉంటాయి, కానీ ఫిజికల్గా మీరు కాంటెంపరీ దాంట్లో తీశారు కాబట్టి మీకు 10 తలలు ఉండలేవు. అప్పుడు 10 ఆలోచనలు ఉంటాయి ఒకేసారి. ఆ 10 ఆలోచనలు ఉంటే అన్నిటినీ విధులిచ్చేసుకుని ఒక డెసిషన్ వస్తాడంట. అది వాళ్ళిద్దరు అనుకున్నారు, అది ఆడియన్స్కి చెప్పలా. ఇప్పుడు మణిరత్నం అంత సీనియర్ డైరెక్టరు, అభిషేక్ లాంటి యాక్టరు, వాళ్ళ మిస్టేక్ చేశారంటే మనకి ఫూలిష్ అనిపిస్తుంది. కానీ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అప్పుడు మీరు అనుకున్నది అవతలోడు పర్సీవ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాము రాత్రి సాంగ్ ఉంది క్షణక్షణలో, ఇందాకలంతా మీరు రాకముందు అదే పాడుకున్నాడు. ఆ పాట అది క్షణక్షణం చాలా పెద్ద ఫ్లాప్ రిలీజ్ అయినప్పుడు. ఓకే, ఒక డిస్ట్రిబ్యూటరు, నైజాం డిస్ట్రిబ్యూటర్ ఒక అతను మన ప్రొడ్యూసర్ తోటి అది ఒక నేషనల్ ఫేమ్ శ్రీదేవిని పెట్టుకుని ఒక్క డ్రెస్ వేసి కూర్చోబెట్టి పాడిస్తాడని ఎంత పొగరండి ఆడికి అని నన్ను బూతులు తిట్టాడు. నాకు నిజం అనిపించింది. మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కరెక్ట్ అనిపించింది. అప్పుడు ఒక ఫేమస్ జర్నలిస్ట్, అంటే మీరు ఆ రోజు ఫోన్లో మాట్లాడతా, మీరు అసలు కూర్చోబెట్టి అసలు కదపకుండా ముఖ కలవలతో పాడించారని ఎంతో గొప్పగా ఉందంట. ఇప్పుడు మీరు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, మీ ఇద్దరు ఎవరు ఆడియన్స్ అనుకోవాలి నేను. అది పాయింట్. సో ఇప్పుడు నేనేం చేశాను, నేను అసలు ఎందుకు తీసాను చెప్తాను. అది క్షణక్షణం సినిమా తీసిన ఒకే ఒక్క రీజన్, నేను శ్రీదేవి గారిని ఇంప్రెస్ చేయడానికి తీసాను. శ్రీదేవి గారిని ఇంప్రెస్ చేయటం నా దర్శకత్వ చాకచక్యంతో, అదొక్కటే నా మోటివ్, ఇంకేమీ ఆలోచించలేదు దాని గురించి. అప్పుడు శ్రీదేవి గారు ఏంటంటే ఆ టైంలో షీ పుట్ ఆన్ లిటిల్ వెయిట్ అండ్ ఆవిడ ఎక్స్పోజింగ్ అన్ని చేయట్లేదు. ఇప్పుడు నేను మాస్టర్ జీ లేకపోతే అంతకు ముందు సినిమాల్లో షీ వాజ్ హిమ్మత్ వాలా సినిమాలు చాలా ఎక్స్పోజింగ్ చేశారు. నా ఉద్దేశం అలా తీయాలని. కానీ ఎప్పుడైతే ఆవిడ ఇలాంటివి వెయిట్ పుట్ ఆన్ చేశానండి, ఆ డ్రెస్సులు వేస్తే నా బాగున్నది అది ఇది అని చెప్తే, ఇంకా అప్పుడు నేను అది చూపెట్టలేనప్పుడు ఉట్టి మొహం యూజ్ చేసి ఏం చేద్దాం అని ఐడియా వచ్చింది. శ్రీదేవి గారి మొహాన్ని, దాంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్, ఉన్న సటిలిటీస్, నువాన్సెస్ అనేది చేయటానికి, మొత్తం క్లోజప్స్ లో చేయడానికి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేసి శ్రీదేవి క్లోజప్ మీద పెట్టాను. కానీ అది మీరు అంటున్నారు. కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ అప్పుడు, అంటే ఇప్పుడు ఆ రోజుల్లో రిలీజ్ అయినప్పుడు శ్రీదేవి గారి చాలా డాన్సులు గీన్స్లు అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. మిస్టర్ ఇండియా ఆ సినిమాలో చాల్బాజ్ అని. దాని తర్వాత చూస్తే ఏదో చాలా ఒక అదేంటి ఒక స్టిఫిల్ చేసేసిన ఫీలింగ్ వచ్చింది. నేను అతనే రిప్రజెంట్ చేయడానికి కూడా అంటలేదు, అదొక్కటే కారణం కూడా నేను అంటలేదు. నేను వ్యూ పాయింట్స్ చెప్తున్నా. అలాగే ఇప్పుడు మీరు
నాగేంద్ర అనే జర్నలిస్ట్కి ఒక వ్యూ పాయింట్ ఉంది, ఆ డిస్ట్రిబ్యూటర్కి ఉంది, ఇంకోటి ఎవరో సుబ్బారావుకి ఉంది, అప్పారావుకి ఉంది, నాకు ఉంది. వీళ్ళందరూ కూడా ఆడియన్సే. అవును సార్. ఏళ్లలో ఎవరికి మ్యాచ్ అవుతుందని ఏ డైరెక్టర్కి తెలియటం అనేది ఇంపాసిబుల్. సేమ్ సీన్ ఒకరికి నచ్చుతుంది, ఇంకోటికి నచ్చదు. ఆ టేస్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కామన్ గా కనెక్ట్ అవటం అనేది ప్యూర్లీ యాక్సిడెంటల్ గా అవుతుంది. అది నేను చెప్పేది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ మధ్యన ఇంకొక ట్రెండ్ స్టార్ట్ అయింది సార్. అంటే కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతున్నారు సార్ ప్రొడ్యూసర్స్. దే ఆర్ డంపింగ్ లాట్ ఆఫ్ మనీ అనే ప్రాజెక్ట్. కాంబినేషన్ ఉంటే చాలు. మరి కాంబినేషన్ లేకపోతే బిజినెస్ ఎలా అవుతుందండి? కాంబినేషన్స్ ఏనా మెయిన్, మీకు కంటెంట్ అక్కలేదా అంటే? అంటే ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్ అండి సినిమా అంటే. వాట్ ఈస్ ఎ కమర్షియల్ ప్రోడక్ట్? ఇలాంటిది ఉంటే ఎక్కువ మంది ఈ ప్రోడక్ట్ కొనడానికి ముక్కు చూపుతారు. అది పాయింట్. ఫలానా యాక్టర్ ఉన్నాడు, ఫలానా డైరెక్టర్, ఫలానా హీరోయిన్, వీళ్ళు అది ఎలా వస్తుంది? వాళ్ళ ట్రాక్ రికార్డ్ బట్టి వస్తుంది. ఆ ఫలానా హీరో ఇంత సినిమా ఎంతలో తీస్తే అంత చేసింది, అంతలో తీస్తే ఇంత చేసింది అని ఒక లెక్కలో స్టార్ట్ అవుతుంది ఫస్ట్. కానీ మధ్యలో వేరే సినిమా వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ 2 అని అనుకోండి. స్త్రీ 2 మొత్తం ఇండస్ట్రీ పెట్టినప్పటి నుంచి ఉన్న థీరీస్ అని చెత్తపట్లు వేసేసింది, మొత్తం రివర్స్ చేసి పాడేసింది. అదేంటి ఫైనల్ గా డెమోక్రసీలో ఎవరు గెలుస్తారో తెలియదంటే ఏ సినిమా ఎందుకు ఎప్పుడు ఎంత చూస్తారని కూడా ఎవరికి తెలియదు. దట్ అండ్ విచ్ ఈస్ ద ట్రూత్ అబౌట్ రియల్ లైఫ్ ఆల్సో. ఇప్పుడు మీరు అందరూ లవ్ చేస్తారో లేకపోతే నచ్చి పెళ్లి చేసుకుంటారు. ఎన్ని మ్యారేజ్ వర్కౌట్ అవుతాయి? మీ కెరీర్ డెసిషన్ ఏమి తీసుకుంటారు, అది పోదు. అన్నిట్లోని మీరు అనుకునే మోస్ట్ ఆఫ్ ద టైం రాంగ్ వెళ్తాయి. సినిమా ఇండస్ట్రీ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసేస్తున్నాడు. అసలు ఏమో ఏంటి ఇలా ఖర్చు పెట్టేస్తున్నాడు అనుకోవడం. అవి హిట్ అయితే విజనరీ అవుతాడు, ఫెయిల్ అయితే ఇడియట్ అవుతాడు. అది దాన్ని బట్టి ఉంది, అతని బట్టి కాదు కదా అది. అప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు బాహుబలి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక చాలా ఫేమస్ ఇంకో ప్రొడ్యూసర్ ఏం చెప్పాయంటే అసలు తెలుగు సినిమాకి మ్యాక్సిమం రిటర్న్ అనేది 70-80 కోట్లు ఉంది, ఇంపాసిబుల్ దానికన్నా రావటం అని ఏం లెక్కలు చెప్పాడు. మగధీర ఫిగర్స్ అయ్యి అన్ని తీసి ఇది బడ్జెటే 150 కోట్లు ఎంతో లేదు మన. ఓకే, అంతకన్నా అసలు ఎర్రితనం ఉంటుందా ప్రొడ్యూసర్కి? అది ఇది అని చెప్పాడు. కట్ చేస్తే బాహుబలి ఏమైందో మనకు తెలుసు. అప్పుడు ఏంటి, అతను చెప్పింది రైట్ అయి ఉంటే శోభి ఆర్లగడ్డ ఇడియట్, ఇప్పుడేమో జీనియస్ విజనరీ. అది నేను చెప్పేది. ఒక ఫిల్మ్ క్యారెక్టర్ మార్చేసి అంతే కదా, అంతే ఒక రిజల్ట్. కానీ బట్ ఇప్పుడు ఇంకోటి అప్పుడు ఏమవుతుందంటే చాలా సార్లు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు తీస్తున్నారు అంటే అది యాక్చువల్లీ సిలీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మీకు రిటర్న్ అంత చూపెడతాం. మంచి సినిమా వస్తే బాహుబలి 2 అలాంటి సినిమా RRR లాగా వస్తే 1000 కోట్లు 2000 కోట్ల రేంజ్కి వెళ్ళిపోవటానికి ఛాన్స్ ఉంది అని మీకు అనుకున్నప్పుడు ఎవరో కూడా నా సినిమా యావరేజ్గా ఉంటుంది అనుకుని తీరు కదా. ఎవరో కూడా నా సినిమా ఓకే అని తీరు, బ్రహ్మాండంగా ఉంది అనుకుంటేనే తీస్తారు. లేకపోతే ఎందుకు తీస్తారు సినిమా? ఎందుకు తీస్తారు? ఆ టైంలో వాళ్ళు అనుకున్నారు, ఆడియన్స్ అనుకోలేదు. కానీ అది ఎప్పుడు తెలుస్తుంది? రిలీజ్ అయితే తెలుస్తుంది. అప్పుడు ఎలా పాసిబిలిటీ చెప్పండి. అంటే ఇప్పుడు మీడియా సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ హీరోకి హీరో రెమ్యూనరేషన్ అనేది అన్క్వశ్చనబుల్. ఎందుకంటే తన ఫేస్ చూసి టికెట్ కొంటున్నారు ఆడియన్స్. అప్పుడు ఈ హీరో ఉంటే ఎంతకు అమ్ముడిపోతుంది అనేది ఉన్నదనుకోండి ఒక లెక్క. అప్పుడు మీకు మేకింగ్ కాస్ట్ హీరో రెమ్యూనరేషన్ బట్టి మీకు ఎంత రిటర్న్ వస్తుందో అర్థమెటిక్స్ లో ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సపోర్టింగ్ కాస్ట్, టెక్నీషియన్స్, వీళ్ళందరూ వైట్ ఎలిఫెంట్స్ అయిపోతారు. అసలు వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది జరిగే పని కాదు. వాళ్ళ పేరు చూసి ఎవరు టికెట్ కూడా కొండవు. హీరో ఉంటే వచ్చేస్తారు అంతే, మిగతా వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా వస్తారు, వాట్ ఎవర్ మినిమం పీపుల్ యూనో. అప్పుడు ఇదంతా కలిసి వైట్ ఎలిఫెంట్ అవుతుంది. ఇప్పుడు అది విఎఫ్ఎక్స్ అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏముంది, స్టార్స్ అంటే ఎంతమంది సైన్యంతో వస్తున్నారు అని. అది చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే పాయింట్ మీరు ఆల్రెడీ సడన్ గా రావట్లేదు కదా, ముందే తెలుసు కదా వస్తారని. ఆ పర్టికులర్ స్టార్ ఇలా ఉంటాడు, ఇంతమందిలో వస్తాడు, అన్ని చెప్తారు. ఇదంతా తర్వాత కదా తీసిన సినిమా. ఇంకోటి ఏంటంటే స్టార్ కూడా అలా అవ్వకపోతే స్టార్ అవడం ఏంది ఇంకా
అదే 10 మంది వెనకాతల వెనకాల లేకపోతే సార్ ఎట్ అవుతాడు ఆయన. అదే కదా మెయిన్ థింగ్. ఫంక్షన్ వస్తేనే 10 మంది బౌన్సర్లు ఉంటున్నారు. కరెక్ట్. 10 మంది కాకపోతే 100 మంది అండి, 1000 మంది పెట్టుకుంటాడు. అదే. మీరు పెట్టుకోవద్దు. అప్పుడు ఇచ్చేవాడి తప్ప తీసుకునేవాడి తప్ప. ఈ ప్రొడ్యూసర్లే వెళ్ళి చెప్తారు మీరు డేట్లు ఇస్తే చాలు బాబు, మీరు ఏమన్నా చేసుకోండి, మీ డేట్లు ఉంటే చాలు అని కాళ్ళ మీద పడిపోయి తీసుకుంటారు. ఎగ్జాక్ట్. ఎప్పుడైతే వాళ్ళు డెలివరీ ఆస్పెక్ట్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ అవుతారు పైకి, బయటికి ఇవన్నీ బయటికి మాట్లాడతారు. అదే. బట్ దట్ ఇట్ అబ్సల్యూట్లీ ఐ డోంట్ బ్లేమ్ స్టార్స్. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు త్రిబుల్ ఆర్ లాగా, బాహుబలి లాగా, లేకపోతే మొన్న కల్కి లాగా అంత పెద్ద హిట్లు అయిపోతున్నాయి అనుకోండి సార్. అంటే అక్కడ ఎంత బడ్జెట్ పెట్టాము, ఎంత స్పిల్ ఓవర్స్ ఉన్నాయి, ఎన్ని వేస్టేజెస్ ఉన్నాయి, అవన్నీ కౌంట్ కి రావు. ఆ వేస్ట్ చేసి కంట్రోల్ చేయలేదు అంటున్నాను. అది జరగదు కంట్రోల్. ఎందుకు అవదంటే మీకు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక పర్టికులర్ సినిమా ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ అనుకున్నాను కానీ ఎక్కువైపోయింది. ఎక్కువైపోతాం అంటే ఒక పాట ఏదో తీయాలనుకున్నారు. ఆ పాటకి ఇంకా ప్రొడక్షన్ వాళ్ళని వర్కౌట్ చేయమంటే కాస్ట్ అతను 1.5 crores ఎంతో వేసాడు. 1.5 crores అవుతుంది ఈ పాట తీయటానికి అని ఒక ఎస్టిమేట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్టర్ తోటి, సార్ మరి ఎక్కువైపోతుందండి, ఈ పాట నిజంగా అవసరమా, ఇంకా మళ్ళీ 1.5 ఖర్చు పెట్టాలంటున్నారు అది ఇది అంటే, 1.5 కోటి ఎందుకు అవుతుందండి అని మళ్ళీ అతను కూర్చుని ఆడితో ప్రొడక్షన్ వాళ్ళతోటి దాన్ని ఏదో 90 lakhs తీసుకొచ్చాడు. డెఫినెట్గా ఈ సాంగ్ చాలా మంచి ఐటమ్ అవుతుందండి అది ఇది చెప్పాడు. సరే ఇంకే చేసేది ఏముంది అని వదిలేసి ఓకే అన్నాడు. అన్నాక కొరియోగ్రాఫరు హీరోకి ఒక అమెరికన్ మ్యూజిక్ వీడియో పంపించాడు. పాట ఇలా తీద్దాం అనుకుంటున్నా అని, ఫ్యాంటాస్టిక్ అని రిప్లై పెట్టాడు హీరో. ఆ ఫ్యాంటాస్టిక్ స్క్రీన్ షాట్ ఈ హీరోకి పంపించాడు, ఈ డైరెక్టర్కి పంపించాడు, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి. ఎవరు? కొరియోగ్రాఫర్. హీరో పంపించలా. అప్పుడు ఏంటి అర్థం, బాబు గారు ఇలా చేద్దాం అంటున్నారు అంతే కదా. ఫ్యాంటాస్టిక్ అంటే ఏంటి అర్థం, ఇలా చేద్దాం అంటున్నారు. ఇప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్తారా అది ఎక్కువ డబ్బులు అయిపోతుందండి అని. వీళ్ళు ఆల్రెడీ ఏదో 90లో ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు అది చూస్తే 2.5 అవుతుంది. ఇది 1.5 మించి ఇంకో 1. సో ఇప్పుడు 2.5 అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ కళ్ళు నీళ్ళే కదా. కానీ ఎవరిని అడుగుతాడు వెళ్ళి ఇప్పుడు సపోజ్ హీరో దగ్గరికి వెళ్ళి, లేదు సార్ ఇది ఇలా తీస్తే చాలా ఖర్చు అయిపోతుంది, 2.5 కోట్లు అని చెప్తున్నారు అని చెప్తాడా? చెప్పలేడు. ఎందుకంటే నామోషి అడ్డు వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మన సినిమా మీద నమ్మకం లేదా హిట్ అవుతుందని అంటాడా? ఏంటో తెలియదు. ఈ లోపల డైరెక్టర్ ఏమన్నాడు, సార్ మీరు 2.5 కోట్లు అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఈ లెవెల్లో పాట వస్తే 3 సార్లు చూస్తారు సినిమా, 4 సార్లు రిపీట్ ఆడియన్స్ పెరిగిపోద్ది, అప్పుడు మీ రెవెన్యూస్ అన్ని డబుల్ ట్రిపుల్ అయిపోతాయని చెప్పాడు. అది బ్యాడ్ ఆర్గ్యుమెంట్ కాదు, ఏదైతే పాజిటివ్ అయితే అవ్వచ్చు, ఎవరికి తెలుసు, అవ్వచ్చు వెరీ గుడ్. అప్పుడేంటి, అప్పుడు ప్రొడ్యూసర్ ఏంటంటే తను ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నా లేకపోయినా డబ్బులు పోతాయని అనుకున్నా కూడా అప్పుడు డైరెక్టర్ హీరో కూడా ఏం చెప్తారు అంటే మన సినిమా హిట్ అవ్వదని మీకు నమ్మకం లేదా అని ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అది ఏ రేంజ్ కి అవుతుందో ఎవరికి తెలియదు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళినా కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే హీరో డైరెక్టర్ ఏమో ఎక్స్ట్రాడినరీ బంపర్ హిట్ అవుతుంది అని నమ్మి చేస్తారు. అప్పుడు బంపర్ హిట్ అంటే అర్థం ఏంటి, 2,000 కోట్లు చేసేస్తుంది అనుకున్నారు అనుకోండి, అదే బాహుబలి 2 కన్నా కొంచెం బెటర్గా ఉంది అని అనుకోవచ్చు కదా. మీరు ఆఫీస్లో అనుకోవడానికి ఏముంది, అప్పుడు ప్రొడ్యూసర్ ఇనిషియల్ గా 200 అనుకుని అది 300, 400, 500 వెళ్తా ఉంటది. అయినా కూడా బఫర్ ఇంకా 1,500 ఉందని ఫీలింగ్ వస్తుంది. ఏది ఆ రేంజ్కి వెళ్తే. ఇప్పుడు ఓకే ఇది ఇంకా నేను కంటిన్యూ చేస్తాను, ఇది అయిపోయింది ఓకే అన్నారు. అయ్యాక కొరియోగ్రాఫరు అక్కడ నుంచి ఒక అదే నాకు 200 మంది డాన్సర్లు పెట్టి లడాఖ్లో సినిమా చేస్తాం. ఆ సాంగ్ 200 మంది డాన్సర్లకి మనకి 4 కాస్ట్యూమ్స్ చేంజెస్, 4x200 800 కాస్ట్యూమ్స్ నేను కుట్టిస్తే ఇంత అవుతుందని ఎస్టిమేట్ పంపించాడు. ఇక్కడ ప్రొడక్షన్ మేనేజ్ ప్రొడ్యూసర్తో హైదరాబాద్లో మన వాళ్ళతో చేయిస్తే 1/4 కన్నా తక్కువ అవుతుంది అని చెప్పాడు ఎవరు కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఎస్టిమేట్కి.
ఈయన కొరియోగ్రాఫర్ ఫోన్ చేసి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని, మీరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి కొంచెం టైలర్స్ మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళతో చేయించుకుంటాను ఇక్కడ అని చెప్పాడు. అన్నాడు సరే కానీ స్టిచ్చింగ్ లో తేడాలు వస్తే మాత్రం నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను, మళ్ళీ హీరో గారు కోపం వస్తే నేను మీ పేరు చెప్పాల్సి వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఈ వెళ్ళి స్టిచ్చింగ్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా తీసుకుంటాడు, ఆడు బట్టలు ఎలా చేస్తాడు, ఏం కొడతాడు, రేపు పొద్దున్న నాకు సరిగ్గా ఫిట్ అవ్వలేదు ఏదో అయింది అనుకోండి, తెలీదు, ప్రొడ్యూసర్ ఎట్లా తెలుస్తుంది అది కదా. అది ఏమో అయితే లేదని మీరే చేసుకోండి అని చెప్పాడు. అయిపోయింది. డేట్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక డాన్సర్లు లేరు, డాన్సర్లు ఎక్కువ మంది ఏమంటారు దాన్ని దొరకట్లేదు, 200 మంది. కొంతమంది బాంబే నుంచి తీసుకోవాలి, బాంబే నుంచి తీసుకుని కొంచెం ఫ్రంట్లో పెట్టుకోవడానికి తెల్లగా అందంగా పొడుగ్గా ఉన్నవాళ్ళు కావాలి, ఇది అదని చెప్పి 50 మంది స్పెషల్ ఇంకొకళ్ళు డాన్సర్లు అనేది తీసుకుని మొత్తానికి అందరూ వెళ్ళిరండి. వాళ్ళందరూ ఫ్లైట్లో ట్రావెల్ అవుతారు. ఎవరు 50 డాన్సర్స్, వాళ్ళు మోడల్ డాన్సర్స్. వాళ్ళకి మంచి 2 స్టార్ హోటల్, మినిమం 2 స్టార్ హోటల్లో పెట్టాలి వాళ్ళని. అక్కడికి వెళ్ళాక ఇదంతా చేసి ఫైనల్గా పాట తీసే టైంకి అందరూ మర్చిపోయింది ఏంటంటే అక్కడ లో ఆక్సిజన్, ఇంతమందికి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి. లో లెవెల్ ఆక్సిజన్ ఉంటుంది కదా లదాఖ్లో, సగం మంది పడిపోయారు యూనిట్లో. వాళ్ళకి సేవ చేయడానికి మళ్ళీ వాళ్ళని పిలిచి మొత్తం అంతా చేసి ఫైనల్ బిల్లు 4.75 crores వచ్చింది.